హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో మేము వేల్స్లోని ఏ ప్లేసెస్ని విజిట్ చేశామో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వేల్స్లో ఎటు చూసినా పచ్చదనము, కొండలు, గుట్టలు, ల్యాండ్స్కేప్ విపరీతంగా కనిపిస్తాయి. మేము ఇక్కడ ఒక హాకీ గోల్ఫ్ క్లబ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న వ్యాన్స్ తోటి ఉన్నాయి. వెళ్ళే రూట్లో మధ్యలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము వేల్స్లో. ఇక్కడ కంపేర్ టు లండన్ కొంచెం చీప్గా అనిపించింది. లండన్లో అయితే 133 అబోవ్ ఉంటుంది, బట్ ఇక్కడ 129 ఉంది. సో మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది చూసి. మేము వెళ్ళే రూట్లో ఇక్కడ షీప్స్ని చాలా విడిగా వదిలేశారు రోడ్ల మీద, అంటే పక్క పక్కన. మాకు చాలా బాగా అనిపించింది. సో వాటికి హౌసెస్ లాగా కూడా చిన్న చిన్న కట్టారు, వాటర్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో మేమైతే బొటానికల్ గార్డెన్కి రీచ్ అయ్యాము. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, అన్ని చిన్న చిన్న మినియేచర్స్ అండ్ వాళ్ళకి అక్కడ తయారు చేసినవి అన్ని చిన్న చిన్న హట్స్ లైక్ యానిమల్ థింగ్స్ అన్నీ పెట్టారు. సో ఆఫర్స్ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ చెక్ చేస్తున్నాము మేము. ఇక్కడ మనకి హోమ్కి అండ్ గార్డెన్కి నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అవి మాకు బాగా అనిపించాయి. సో ఇది చూడండి, గార్డెన్ ఆఫ్ ది ఇయర్ అంట, చాలా యూనిక్గా అనిపించింది మాకు. సో ఇది 599 ఉంది. తర్వాత చిన్న చిన్నవి మినియేచర్ లాగా పెట్టారు. మోస్ట్లీ అకార్డింగ్ టు మై వైఫ్ ఐఎమ్ హ్యాపీ అంట. ఇది కూడా బాగా నచ్చింది మాకు. సో ఇది కూడా 4.99 పౌండ్ అంట. సో ఇలా చిన్న చిన్న థింగ్స్ని వాళ్ళు ఫస్ట్ ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు. సో మనకి ఏది నచ్చితే అది మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో, గార్డెన్ థింగ్స్ ఇలాంటివి ఎన్నో రకాలుగా పెట్టారు. చెట్లు కూడా తీసుకోవచ్చు మనకు కావాల్సినవి. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఫామ్ షాప్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఆ ఫామ్ షాప్కి ఒక స్పెషాలిటీ ఉంది, సో అది చూద్దామని మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఇక్కడ మేము ఒక యాక్సిడెంట్ అయిందంట, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ లాంగ్లో ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో ఇక్కడ మోటార్ వేలో కాకుండా మనకి మ్యాప్లో చూపిస్తుంది అనమాట, మామూలుగా విలేజెస్ నుంచి రండి అనేసి. సో మేమైతే లాస్ట్కి రీచ్ అయ్యాము ఈ షాప్కి. సో చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళే పండిస్తారు, అటు వెనక సైడ్ అంతా ఫార్మ్స్ ఉంటాయి. సో మనం చూడొచ్చు. ఇక్కడ చూసారా ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ ఇంకా వాళ్ళు వండించేటివన్నీ పెట్టుకున్నారు. చాలా ఫ్రెష్గా అండ్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ అన్నీ వాళ్ళే ఫ్రెష్గా పండించి ప్రతిరోజు ఇలా పెడతారనమాట. స్ట్రాబెర్రీ 299 అంట. సో ఇవన్నీ చాలా బాగా అనిపించాయి మాకు. ఇక్కడ ఫామ్ షాప్ వెనక సైడ్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక గార్డెన్ కూడా పెట్టారు. సో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, మనం షాపింగ్ చేసుకుంటే పిల్లలు అట్లా ఆడుకోవచ్చు అనేసి. అసలు ఎంత పెద్దగా ఉందంటే షాపు, చాలా బాగుంది. ఇంకా వెనక సైడ్ మనం చూడొచ్చు, వాళ్ళ యానిమల్స్ని చూడొచ్చు. లైక్ ముందు హెన్స్ అవి ఉన్నాయి, లోపలికి కెమెరా అయితే అలో చేయలే కానీ మేము బాగా ఎంజాయ్ చేసాము. షీప్స్ ఉన్నాయి, అసలు చాలా బాగా అనిపించింది మాకు. మా పిల్లలు అయితే బాగా ఆడారు. సో మనం ఫుడ్ ఏమీ ఇవ్వద్దు ఇక్కడ. సో అక్కడ రాస్తారనమాట మనం ఫుడ్ ఏం పెట్టద్దు అనేసి. తర్వాత ఇక్కడ జెసిబీ లాంటివి ఉంటే పిల్లలు ఆడుతున్నారు, సో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా బాగా పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ మేము అన్నీ చూస్తున్నాము. ఆ రోజు ఎలా జరిగింది, చార్లెస్ వచ్చిన రోజు ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని, చాలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అవన్నీ ఫొటోస్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో అవి చూస్తున్నాము. అండ్ తర్వాత ఈ షాప్కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఏంటి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అనేసి చెప్తున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ హెల్తీ వాటర్ అంటే ఇది నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. సో అది చెక్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ నియర్లో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ అంటే మా పిల్లలు అసలు మామూలుగా ఉండదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఆ రోజు క్లైమేట్ కూడా బాగుంది, మరీ చల్లగా లేదు, మరీ వేడిగా లేదు. కాకపోతే మేము వెళ్ళేసరికి బీచ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది మాకు అలవాటే. యాక్చువల్గా ఎప్పుడు మేము ముందు ఉండే టైంకి రాము, ఎప్పుడు వెనక్కి వెళ్తున్నప్పుడే వస్తాము. సో అక్కడ అలా మేము వెళ్ళినప్పుడు కాకుండా ఇంకా 1 అవర్ తర్వాత మొత్తానికి వెళ్ళిపోయింది వెనక్కి. ఆ తర్వాత పిల్లలు అక్కడ ఫుట్బాల్ లాగా ఆడుతున్నారు, గేమ్స్ చూసారు కదా. దీన్ని టైడీ బీచ్ అంటారు. సో మనం ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ఫస్ట్ మాకు కూడా వింతగానే అనిపించింది. ఆ తర్వాత ఇంకా అన్ని బీచ్ని విజిట్ చేశాక అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ మట్టిలో ఆడుకుంటూ. మా పాప శంకులని కలెక్ట్ చేస్తుంది.
moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. She hums a tune I've never heard in languages I can't speak. Thank you for watching. Please like, share and do subscribe to the Pratyusha Vijay Vlogs. Thank you.